భక్తివన్ ప్రేక్షకులకి సాదర స్వాగతం. శరన్నవరాత్రుల్లో ఈరోజు మనం 5వ రోజు ఎలాగా విధి విధానాలు ఏంటి, పూజ ఎట్లా చేసుకోవాలి, ఏం అవతారము, ఏ రంగు చీర, ఏ నైవేద్యాలు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ముచ్చటించుకుందాం. ఇవాళ మనకి విజయవాడలో చూస్తే లలితాదేవి అవతారంగా, కొంతమంది కాళీ అని కూడా అంటారు, కానీ కాళరాత్రిది మళ్ళీ వేరే రోజు ఉంది, అది చెప్పుకున్నప్పుడు మనం దాని గురించి ముచ్చటించుకుందాము. లలితాదేవిగా మనం చెప్పుకునే దీంట్లో ఇవాళ చూద్దాము. తర్వాత శ్రీశైలంలో చెప్పేటప్పుడు స్కందమాత అంటారు, నవదుర్గల్లో భాగంగా ఇవాళ అవతారం స్కందమాత అంటారు. స్కందమాత అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామిని ఒళ్ళో పెట్టుకున్న తల్లిగా ఆవిడ్ని మనం కొలుస్తాం. అలాగే ఇవాళ మనకి ఏం రంగు చీర అనేటైతే కనుక పసుపు పచ్చ రంగు చీర, లేకపోతే ఎర్రటి బార్డర్ ఉన్న చీర ఏదైనా కూడా స్కందమాతకు కూడా తీసుకుంటే ఎర్రటి బార్డర్ ఉన్న చీర, లేకపోతే పసుపు రంగు చీరని ముఖ్యంగా లలితాదేవికి చెప్తారు. అలాగే పూలు, పచ్చటి గులాబీ పూలు, తర్వాత ఎలాంటివైనా కూడా పచ్చటి పూలతో లలితని పూజిస్తే కనుక మనకి చాలా, ఎందుకంటే ఆ తెల్లటి స్వచ్ఛత, పచ్చటి పూలు ఇలాంటివన్నీతో అమ్మవారికి పూజ చేసినప్పుడు ఒక పాట జ్ఞాపకం వస్తుంది నాకు. చాలామందికి తెలుసు అది. అమ్మవారి ఈ నవరాత్రుల్లో కూడా అందరూ అది ప్లే చేసుకోవచ్చు, పాడుకోవచ్చు కూడా. అమ్మవారికి పూజ చేసేటప్పుడు దేవికిదే పూజ పాద పూజ అని, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, ఒక్కొక్క పువ్వు గురించి ఒక్కొక్క లైన్లో చెప్తూ చాలా అద్భుతంగా ఉంటుంది. గులాబీల మాలిస్తున్నాను, తర్వాత సంపెంగిల మాలిస్తున్నాను, ఇట్లా అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని రకాల పూలని. అట్లాగే ఈ సృష్టిలో వచ్చిన పూలు అన్నీ కూడా అమ్మవారి సృష్టిలో మనకి ఇచ్చిన భాగమే కాబట్టి మనం కూడా సంతోషంగా ఆ పూలని ఏదైతే అమ్మవారు మన కోసం సృష్టించిందో అది ఆవిడకే సమర్పణ భావనతో చేస్తూ అమ్మవారికి మన గ్రాటిట్యూడ్, మన భక్తి చెప్పుకోవడానికి ఒక పద్ధతి అన్నమాట ఇది. అయితే ఇవాళ ఈ పసుపు రంగు దేనికి అసలు సిగ్నిఫై చేస్తుంది అని అనేటైతే గనక సృజనాత్మకత, ప్రశాంతత అలాంటివన్నీ కూడా ఈ రంగుకి చెప్తారు. అయితే నైవేద్యం ఏం చెప్పారు వీటికి అని అంటే అరటిపళ్ళు ఒకటి చెప్తున్నారు, అటుకులు చెప్పారు, పులిహోర, పెసర బూరెలు అన్నారు. అంటే ఇది ప్రతిరోజు అనుకుంటున్న మాటే. అన్న నివేదన, అన్న ప్రసాదాలు చేసేటప్పుడు మనం అన్నంతో పులిహోర చేసుకుంటున్నాం లలితాదేవికి. ఈ స్కందమాతగా చెప్పేటప్పుడు నైవేద్యాలు పెట్టేవి తేనె, అరటిపళ్ళు, బెల్లము ఇట్లాంటివన్నీ చెప్పారు, ఆవు నెయ్యి ఇట్లా. ఈ వండిన పక్వాహారం చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే అమ్మవారికి చేసే నివేదనల్లో అన్నంతో చేసే పదార్థాలు, అందులో పులిహారని, చక్కెర పొంగలని, తర్వాత పులగం అని, ఇట్లాంటివన్నీ కూడా కట్టె పొంగలి ఇట్లాంటివన్నీ చెప్పారు. మనకి ఏది వీలైతే అది చేసుకోవచ్చు. ఏది చెప్పినా మనం అమ్మవారికి భక్తిగా మనం సమర్పించుకునేటప్పుడు ఏ రూపంలో కొలిచినా, ఏ నైవేద్యం పెట్టినా కూడా అన్నీ కూడా ఆ మూల ఆది పరాశక్తికి చేరేవే. మన భావన ముఖ్యం. కానీ ఎందుకంటే ఇందులో కూడా ఏం చెప్తారు, మనం ఇందాక కూడా అనుకున్నాం మొన్న ఎప్పుడో అవతారంలో చెప్పుకుంటున్నప్పుడు, భావన మాత్ర సంతుష్ట అని అమ్మవారి నామం ఒకటి ఉంది లలితా నామాల్లో. అలాగే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అంటే లోపల ఎప్పుడు అంతర్ముఖంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆవిడ హృదయంలో కొలువై ఎప్పుడూ ఆనందం కలిగిస్తూనే ఉంటుందిట. బహిర్ముఖ సుదుర్లభ, బయట అమ్మవారి కోసం వెతుకుతూ ఉంటే ఎక్కడా కూడా దొరకదు ఆవిడ. ఎందుకంటే బయటికి చూసే నేచర్ ఉన్నది పశువు లక్షణము అని చెప్తారు. మనిషి లక్షణము, దైవ లక్షణం ఏమిటి అంటే అంతర్ముఖంగా మన లోపల ఉన్న దేవుణ్ణి చూసుకోవడం, తరచి చూసుకోవడం. దేవత మన హృదయ స్థానంలో ఉంది. కాన్షియస్నెస్ రూపంలో, శక్తి రూపంలో లోపల ఉన్న అమ్మవారిని మనం ఎప్పుడూ కూడా నిరంతరం స్మరించుకుంటూ, ధర్మంగా ఉంటూ, సత్యమే పలుకుతూ, పక్కన వాళ్ళకి అందరికీ కూడా మన వల్ల ఎటువంటి కీడు ఆపద రాకుండా మనలో ఉన్న రాక్షసులు ఏదైతే ఉన్నాయో అరిషడ్ వర్గాల రూపంలో వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మూలాధారం నుంచి సాధకుడిగా ప్రయాణం మొదలుపెట్టి సహస్రారం, ఈ 9 రోజుల్లో కనీసం సహస్రారం వరకు చేరడం ఈ ఉపాసన లక్ష్యం. లలిత అవతారంగా మనం కొలుచుకుంటున్నప్పుడు మనం ప్రతిరోజు పూజలో భాగంగా కూడా ఏం చెప్పుకున్నామంటే ఆ రోజు అవతారం ఏంటో. ఇప్పుడు ఇవాళ లలిత అవతారం కాబట్టి లలితా స్తోత్రం చేసుకుంటాం. లలితా స్తోత్రంతో పాటు లలితా సహస్రనామాలు, తర్వాత ఖడ్గమాల రోజు మనం అనుకుంటున్నవే. దేవి సూక్తము,
యాదేవి సర్వభూతేషు అని చెప్పుకున్నాం కదా, అదొక 2 ఈ రోజుకి రెలవెంట్ ఏదో 2 ఒక్కొక్క రోజు తీసుకుని చెప్పుకోవచ్చు. మొత్తం 20 రోజు చదువుకోవచ్చు అమ్మవారి శక్తి గురించి. శ్రీమాత్రే నమః అనేది పారాయణ చేసుకుంటాం, దేవి భాగవతం చదువుకుంటాం. అయితే ముఖ్యంగా ఇక్కడ కూడా విఘ్నులు చెప్పే మాట ఏంటంటే, లలితా పారాయణలు అవి కూడా ఈ మధ్య మనం చాలా చోట్ల సామూహికంగా కానీ విడిగా కానీ చాలా ఎక్కువ సంఖ్యలో జనాలు స్త్రీమూర్తులందరూ కూడా చేయడం చూస్తున్నాం. కాకపోతే దీనికి విధి విధానాలు అన్నప్పుడు ఎలా పడితే అలా చదవడం కాకుండా, ఎందుకంటే ఒకటి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక స్పెల్లింగ్ మిస్టేకో ఒక అక్షరం బదులు ఇంకో అక్షరమో పడితే ఎంత దోషం, అది ఎలా మారిపోతుంది అర్థం. ఒక దీర్ఘం పెట్టినా ఎక్కడ విభజించకూడదో అక్కడ విభజించినా కూడా ఇవన్నీ బీజాక్షరాలు కదా, నిక్షిప్తం చేసి బీజాక్షరాలని 183 దీనిగా ఇచ్చినప్పుడు మనకి పారాయణ స్తోత్రంగా అది ఎంత భక్తిగా గురుముఖత నేర్చుకుని తప్పులు లేకుండా చదవాలి. ముద్రా రాక్షసాలు పుస్తకంలో అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. గురువుకి ఏంటంటే అందులో ఏది తప్పు ఏది ఒప్పు ఎక్కడ విభజించాలి అనేది గురుముఖత నేర్చుకుని తప్పులు లేకుండా చదివి చివరికి అందుకే ఏ స్తోత్రం చదివినా కూడా పొరపాటున ఏమైనా తప్పులు ఉన్నా కూడా అమ్మ క్షమించమ్మా అని చెప్పేసి యదక్షర పదభ్రష్టం అనేది తప్పనిసరిగా ప్రతి స్తోత్రం చేశాక చదువుకోవాలి. అది అంటే ఏంటంటే క్షమించు, తెలియక చేసిన పొరపాటు ఏమైనా ఉండి తప్పులు దొలితే అమ్మ క్షమించు అని చెప్పుకోవడం, సాధ్యమైనంత వరకు కూడా కరెక్ట్గా చదువుతూ ఉండడం. ఎందుకంటే ఈ లలిత ఉపాసనలో కూడా ఏం చెప్తారంటే దేవతల గురించి, అమ్మవారికి తన భక్తులు తన సాధకులందరూ కూడా పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా ఉండాలని కోరిక ఆవిడికి. అందుకనిట దేవతల్ని కూడా, దేవతలు ఏమైనా తప్పు చేసినా అంటే ఇప్పుడు మామూలుగా ఇంద్రుడు వీళ్ళందరినీ పదవి కోసమని చాలా రకాలుగా వాళ్ళు ఎన్నో ఎత్తులకి పై ఎత్తులు వేయడం అన్ని పురాణాల కథల్లో మనం చూస్తూ ఉంటాం. అట్లా దేవతల్ని కూడా వాళ్ళు ధర్మం తప్పి ఏదన్నా కొంచెం పొరపాటు చేసినప్పుడు అమ్మ వెంటనే శిక్షిస్తుంది వాళ్ళని. ఎందుకు అంటే శిక్షించి దండనతో వాళ్ళని సరైన మార్గంలో తీసుకొస్తే చాలా తొందరగా వాళ్ళని శిక్షిస్తుంది అనమాట. కానీ రాక్షసులు లేకపోతే మనుషులు ఇట్లా తప్పుల మీద తప్పులు చేస్తే మనకు చాలాసార్లు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్ళ జోలికి వెళ్ళి వీళ్ళని కరెక్ట్ చేయట్లేదు అని. తెలుసుకుంటారులే, వాళ్ళకేం తెలియదు, అజ్ఞానము. వాళ్ళైతే తెలుసుకుని నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎన్నో జన్మలకి నెమ్మదిగా నా మార్గంలోకి వస్తారు అని ఆవిడ చూసి మనకి ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు. అంతేగాని దేవతలు తర్వాత విఘ్నులు పెద్దవాళ్ళు మునులు ఇట్లాంటి వాళ్ళు ఏమైనా బాగా తెలిసిన జ్ఞానులు పొరపాటు ఏమైనా చేస్తే వాళ్ళకి వెంటనే దండన ద్వారా వాళ్ళు మళ్ళీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని సరైన మార్గంలో వెళ్ళేటట్టుగా ఉపాసకులకి అందరికీ కూడా లలిత అమ్మవారు పక్క నుండి ఎప్పుడూ కూడా సహాయపడుతూ ఉంటుంది.